ప్రైజ్ లార్డ్. హెబ్రీయులు 11:6 నమ్మకం లేకుండా దేవుని సంతోషపెట్టడం అసాధ్యం. ఎందుకంటే దేవుని దగ్గరకు వచ్చే వ్యక్తి దేవుడు ఉన్నాడని, ఆయనను మనసారా వెదుకు వారికి ప్రతిఫలం ఇస్తాడని నమ్మి తీరాలి. ఆమేన్. దేవుని సంతోషపెట్టడానికి విశ్వాసం ఒక సంపూర్ణమైన అవసరమని హెబ్రీయులు 11:6 బోధిస్తుంది. దానిని ఆయన ఉనికిని విశ్వసించడం మరియు ఆయనను శ్రద్ధంగా వెతుకుతున్న వారికి ఆయన ప్రతిఫలం ఇస్తాడని విశ్వసించడం. దేవునితో సంబంధం కేవలం మేధపరమైన గురింపు కంటే నమ్మకంగా నిరంతర అన్వేషణపై నిర్మించబడిందని ఇది హైలైట్ చేస్తుంది. ముఖ్య అర్థం. ఫస్ట్ వన్, ఆయన ఉన్నాడని నమ్మడం. ఆయన ఉన్నాడు. ఇది ఉన్నత శక్తిని అంగీకరించడానికి మించినది. దీని అర్థం లేఖనంలో వెల్లడి చేయబడిన దేవుడిని విశ్వసించడం, ఆయన సర్వశక్తిమంతుడు మరియు నమ్మకమైన వాడు అనే లక్షణాలను కలిగి ఉండటం. ఆమె. సెకండ్ వన్, అన్వేషకులకు ఆయన ప్రతిఫలం ఇస్తాడని నమ్మడం. దేవుడు దూరంగా లేడు, కానీ తనను శ్రద్ధంగా వెతుకుతున్న వారికి ప్రతిఫలం ఇచ్చేవాడు. ఇది నిజాయితీగా అన్వేషణకు ప్రతిస్పందించే కృపగల దేవుడిని సూచిస్తుంది. ఆమేన్. థర్డ్, శ్రద్ధాపూర్వక అన్వేషణ. నిష్క్రియాత్మక నమ్మకం కాదు, నిరంతర చురుకైన భక్తి అవసరం. ఆమేన్. ఫోర్త్, బహుమతి. ఈ వచనం ప్రకారం ఆ ప్రతిఫలంలో ఆయన సన్నిధి, ఆశీర్వాదాలు మరియు శాశ్వతమైన వాగ్దానాలు ఉన్నాయి. ఆమేన్. హెబ్రీయులు 11:6 విశ్వాసం అంటే దేవుడు నిజమైన వాడని మరియు ఆయనను హృదయపూర్వకంగా వెంబడించు వారిని ఆయన ఆశీర్వదిస్తాడని చురుకైన నమ్మకమని నొక్కి చెబుతుంది. ఆమేన్.